శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. రైట్, ఈరోజు మనం లాచెసిస్ పార్ట్ 2లోకి ఎంటర్ అవుతున్నాం. లాస్ట్ సెషన్లో మనం ఈ మందుకు సంబంధించిన మెంటల్ పిక్చర్ని, అంటే రోగి మానసిక స్థితిని చాలా క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే మానసిక సంఘర్షణలు ఒక రోగి బాడీలో భౌతికంగా ఎలా బయటపడతాయి అన్నది శాస్త్రీయంగా డీకోడ్ చేద్దాం. సో ఈరోజు మన అజెండా ఏమిటంటే, ముందుగా గత భాగం నుంచి ఒక చిన్న బ్రిడ్జ్, ఆ తర్వాత ఫిజికల్ జనరల్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే పీక్యూఆర్ఎస్ లక్షణాలు, మొడాలిటీస్, స్త్రీల సమస్యలు, అండ్ ఫైనల్లీ ఇవన్నీ ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఒక క్లినికల్ కేస్. మొదటి విభాగం గత భాగం నుండి అనుసంధానం, అంటే పార్ట్ 1కి ఈ పార్ట్ 2కి ఉన్న కనెక్షన్ అన్నమాట. మీకు గుర్తుందా, లాచెసిస్ పార్ట్ 1లో వాళ్ల విపరీతమైన జలసీ, ఆపకుండా మాట్లాడటం, ఒక రకమైన వైల్డ్ ఎక్సైట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. మరి అదే ఎక్సైట్మెంట్ ఫిజికల్గా ఎలా మారుతుందో తెలుసా? అది భౌతికంగా భరించలేని బిగుతుగా, అంటే మెడ చుట్టూ ఏమాత్రం ఒత్తిడి ఉన్నా తట్టుకోలేని స్థితిగా మారుతుంది. అలాగే మందకొడిగా సాగే రక్తప్రసరణ వణుకుతో కూడిన నీరసంగా కనిపిస్తుంది. ఇట్స్ అమేజింగ్ కదా. మైండ్లోని ఆ టెన్షన్ బాడీలో భౌతిక అలసటగా ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. ఇక రెండవ విభాగం శారీరక లక్షణాలు, అంటే ఫిజికల్ జనరల్స్. శరీరం యొక్క వైటల్ ఫోర్స్, అంటే జీవశక్తి మీద లాచెసిస్ చూపే ఒక డీప్ డిప్రెసివ్ యాక్షన్ నుండి ఈ లక్షణాలు పుట్టుకొస్తాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దాని డైరెక్షన్. లాచెసిస్ ప్రొఫౌండ్గా లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. డాక్టర్ ఫారింగ్టన్ చెప్పినట్లు లక్షణాలు ఎప్పుడూ ఎడమవైపు మొదలై ఆ తర్వాత కుడివైపుకు వెళ్తాయి. ఎందుకో తెలుసా? మన శరీరంలో ఎడమవైపు కొంచెం వీక్గా ఉంటుంది. ఈ మందు జీవశక్తిని అణచివేస్తుంది కాబట్టి ముందుగా ఆ వీక్ పార్ట్ పైనే అటాక్ చేస్తుంది. అది ఎరిసిపిలాస్ లాంటి స్కిన్ ఇష్యూ అయినా, ఓవేరియన్ ఇన్ఫ్లమేషన్ అయినా సరే ఖచ్చితంగా ఇదే రూల్ ఫాలో అవుతాయి. ఇక వాళ్ల బ్లడ్ సర్క్యులేషన్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందో మనకు ఇట్టే అర్థమైపోతుంది. చర్మం మీద నల్లటి పొక్కులు, బ్లూ అండ్ బ్లాక్ కలర్లో వాపులొస్తాయి. రక్తం చూస్తే ఎర్రగా కాకుండా నల్లగా, చాలా స్లోగా కారుతుంది. సర్క్యులేషన్ అంత మందకొడిగా ఉండటం వల్ల టిష్యూస్ కుళ్ళిపోయే, అంటే ఆ పుట్రిడ్ స్టేట్కి వెళ్ళిపోతాయి. దీనికి తోడుగా వచ్చే విపరీతమైన ఫ్రస్ట్రేషన్, అంటే నీరసం, లాచెసిస్ను కన్ఫర్మ్ చేసే చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ సిమ్టమ్ ఇది. మూడవ విభాగం ఈ మందుకే ప్రత్యేకమైన పీక్యూఆర్ఎస్ లక్షణాలు. మనందరికీ పీక్యూఆర్ఎస్ ఫ్రేమ్వర్క్ గుర్తుంది కదా. పి అంటే పెక్యులియర్, క్యూ అంటే క్వీర్, ఆర్ అంటే రేర్, ఎస్ అంటే స్ట్రైకింగ్. ఇక్కడ మనం ఎప్పటికీ మర్చిపోకూడదని ఒక బేసిక్ రూల్ ఉంది. ఏదో ఒక వింత లక్షణం కనిపించగానే మనం వెంటనే మందివ్వము. ఆ లక్షణం ఆ పర్టిక్యులర్ పేషెంట్కు ఎంత క్యారెక్టరిస్టిక్గా ఉందనే దాన్ని బట్టే దాని క్లినికల్ వాల్యూ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు లాచెసిస్లోని ఒక స్ట్రైకింగ్ సిమ్టమ్ చూద్దాం. సడన్గా ఊపిరాడకపోవడం, ఎవరో గొంతు నులిమినట్లనిపించి పేషెంట్ మంచం మీద నుంచి ఒక్కసారిగా ఉలికిపడి లేస్తాడు. గాలికోసం ఏకంగా కిటికీ దగ్గరకు పరుగులు తీస్తాడు. ముఖ్యంగా మెడ లేదా నడుము చుట్టూ బట్టలు కాస్త టైట్గా ఉన్నా అస్సలు భరించలేడు. తన బట్టలను వెంటనే లాగేసుకోవాలి, లూజ్ చేసుకోవాలి. ఇది ఏదో చిన్న అసౌకర్యం అనుకునేరు కాదు, అక్షరాల వాళ్ల ఊపిరితిత్తులు ఆగిపోతాయేమో అన్నంత పానిక్ అది. ఇదొక క్లాసిక్ స్ట్రైకింగ్ లక్షణం. అలాగే గొంతు దగ్గరకొచ్చేసరికి ఒక అద్భుతమైన పారాడాక్స్ ఉంటుంది. అదేంటంటే జస్ట్ ఉమ్మి మింగడం లేదా నీళ్లులాంటి ద్రవ పదార్థాలు మింగడం వీళ్లకు నరకంలాంటి నొప్పినిస్తుంది. కానీ సర్ప్రైజింగ్లీ గట్టిగా ఉండే ఘనపదార్థాలను మాత్రం చాలా ఈజీగా మింగేస్తారు. డాక్టర్ టైలర్ దీన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక పాము ఎంత పెద్ద జంతువులను ఎలా సులభంగా మింగేస్తుందో గుర్తుచేసుకోండి. దాన్ని బట్టి లాచెసిస్ రోగికి కూడా సాలిడ్స్ మింగడం పెద్ద కష్టం కాదని మనం ఇట్టే కనెక్ట్ చేసుకోవచ్చు. నాలుగవ విభాగం వృద్ధి మరియు ఉపశమనం. సింపుల్గా చెప్పాలంటే మోడాలిటీస్. లాచెసిస్ అనగానే మనం మైండ్లో ఫ్లాష్ అవ్వాల్సిన ఫస్ట్ పాయింట్ యాగ్రవేషన్ ఆఫ్టర్ స్లీప్. వాళ్లు నిద్రలోకి జారుకోగానే బాధలు స్టార్ట్ అవుతాయి. అలాగే బాడీలో సహజంగా బయటకు వెళ్లాల్సిన డిశ్చార్జెస్, అంటే స్రావాలు ఆగిపోయినప్పుడు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కానీ వన్స్ ఆ స్రావాలు మళ్లీ స్టార్ట్ అయ్యాయంటే చాలు, ముఖ్యంగా మెన్స్ట్రువల్ ఫ్లో మొదలవగానే వాళ్ల బాధలన్నీ మాయమైపోయి ఎంత అద్భుతమైన రిలీఫ్ వస్తుందంటే మాటల్లో చెప్పలేం. ఐదవ విభాగం స్త్రీల సమస్యలు, ముఖ్యంగా మెన్స్ట్రువల్ అండ్ మెనోపాజ్ విషయాలు. గైనకాలజికల్ సమస్యలలో, స్పెషలీ మెనోపాజ్ టైంలో వచ్చే హార్మోనల్ మార్పుల మీద లాచెసిస్ చాలా డీప్గా పనిచేస్తుంది.
ఈ సైకిల్ ఎలా ఉంటుందంటే పీరియడ్స్కు ముందు విపరీతమైన తలనొప్పి, ఏడుపు, అవుట్ ఆఫ్ కంట్రోల్ కోపం వస్తాయి. క్యాథరిన్ కౌల్టర్ చెప్పినట్లు నా మీద నాకే కంట్రోల్ లేదు అని వాళ్ళు చెప్తారు. కానీ ఆశ్చర్యమేంటంటే ఫ్లో మొదలైన మరుక్షణం ఆ శారీరక మానసిక ఒత్తిడి అంతా ఒక మ్యాజిక్ లాగా ఎగిరిపోతుంది. ఇది మనం అస్సలు మిస్ అవ్వకూడని కీ పాయింట్. 6వ విభాగం. ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఒక క్లినికల్ కేస్. కేస్కి వెళ్లే ముందు ఈ కీ డిఫరెన్షియేషన్ ఫ్రేమ్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ ఒకే ఒక్క సిమ్టమ్ చూసి మందు ఫిక్స్ చేయకూడదు. కీనోట్ అనేది మనకు జస్ట్ ఒక క్లూ ఇస్తుంది. ఎసెన్స్ ఆ ప్యాటర్న్ను చెప్తే పీక్యూఆర్ఎస్ క్యారెక్టర్ను చూపిస్తుంది. ఫిజికల్ జనరల్స్ దాన్ని ఖరారు చేస్తాయి. ఆ తర్వాత మొడాలిటీస్తో వేరే మందుల నుండి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం. ఫైనల్గా వీటన్నింటి టోటాలిటీ ద్వారా మాత్రమే మనం కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలం. ఇదే అసలైన హోమియోపతి. సో దీన్నొక ప్రాక్టికల్ కేస్తో చూద్దాం. ఒక పేషెంట్ మెనోపాజ్ టైంలో వచ్చే హాట్ ఫ్లషెస్, అలాగే ఎడమవైపు పగిలిపోయే తలనొప్పితో వచ్చారనుకుందాం. ఫస్ట్ మనం ఏమనాలోచించాలి? ఆగిపోయిన స్రావాల వల్ల ఇది వస్తుందా అని. తర్వాత సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి. ఉదయం నిద్రలేవగానే తలనొప్పి ఎక్కువగా ఉంటోందా? మెడ చుట్టూ బట్టలు టైట్గా ఉంటే భరించలేకపోతున్నారా? ఒకవేళ ఎస్ అయితే అప్పుడు దీన్ని సెపియా లాంటి ఇతర మందులతో కంపేర్ చేయాలి. సెపియా వాళ్లు చలిని తట్టుకోలేరు, కానీ లాకెసస్ వాళ్లు వేడిని భరించలేరు. ఇలా లాజికల్గా ప్రతి పీస్ని కనెక్ట్ చేస్తేనే మనం కాన్ఫిడెంట్గా లాకెసస్ని సెలెక్ట్ చేయగలుగుతాము. సమ్మరైజ్ చేయాలంటే ఒక్కసారి ఆ బుష్మాస్టర్ పామును ఊహించుకోండి. అది ముడుచుకున్న స్థితి నుంచి ఎంత వేగంగా ఎక్స్పాండ్ అవుతుందో లాకెసిస్ లక్షణాలు కూడా మైండ్ లెవెల్ నుంచి ఫిజికల్ లెవెల్కు అలాగే స్ప్రెడ్ అవుతాయి. ఎడమవైపు బాధలు, ఆ బిగుతును అస్సలు భరించలేకపోవడం, నిద్ర తర్వాత బాధలు పెరగడం, మళ్లీ స్రావాలతో అద్భుతమైన రిలీఫ్ రావడం, ఈ 4 ఫ్యాక్టర్స్ ఒక్క దగ్గర పర్ఫెక్ట్గా కలిసినప్పుడే అసలైన లాకెసిస్ పిక్చర్ మన కళ్ల ముందు కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు మీ ప్రాక్టీస్లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ అంటే లాకెసిస్ పార్ట్ 3 కోసం రెడీగా ఉండండి. అక్కడ మనం మరింత డీప్ క్లినికల్ డిఫరెన్సియేషన్స్ చూద్దాం. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఇంతటి ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ మందును ఒక పాము విషయం నుంచి తయారు చేయడం సాధ్యమైతే ఈ నేచర్లో ఇంకెన్ని అద్భుతమైన సీక్రెట్స్ దాగి ఉన్నాయో కదా. జై శ్రీకృష్ణ. వాసుదేవ.